19,407 కోట్లు కేటాయించింది అధ్యక్ష. మే నెలలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్న 1 నుంచి 12 తరగతి విద్యార్థుల వరకు 15,000 జమ చేసి ఆర్థిక ప్రయోజనం కలగనుంది అధ్యక్ష. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది అధ్యక్ష. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 42,752 ఆశాలకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్త గ్రాట్యుటీ కింద 1.5 లక్షల రూపాయలు లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. అంగన్వాడీల గ్రాట్యుటీ చెల్లింపు కోసం 2025-26 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అంగన్వాడీల నిర్వహణకు 878 కోట్లు కేటాయించడం ద్వారా వాటి బలోపేతానికి సహకారం అందించారు అధ్యక్ష. ఆశాలు అంగన్వాడీ కార్యకర్తల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా సింహపురి జిల్లాకు మాకు ఈ 2025-26 ఆర్థిక బడ్జెట్లో సింహపురి జిల్లా అగ్రస్థానంలో నిలిచారు అధ్యక్ష. జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. తెలుగు గంగ ప్రాజెక్టుకు బడ్జెట్లో 345 కోట్లు కేటాయించారు. సోమశిల జలాశయానికి 266 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో 150 కోట్లు భూసేకరణకు కూడా కేటాయించారు. సింహపురి యూనివర్సిటీకి 20,53 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్త పరిశోధనల తోడ్పాటు అందించడంలో సంతోషం కలిగించే అంశం అధ్యక్ష. అలాగే రామాయపట్నం పోర్టుకు 100 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ కింద సింహపురి జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు 247 కోట్లు పంపిణీ కాబోతున్నాయి అధ్యక్ష. అలాగే తల్లికి వందనం పథకం కింద జిల్లాలో విద్యార్థులకు 350 కోట్లు ప్రయోజనం చేకూరనుంది అధ్యక్ష. జిల్లాలో 12,000 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పెంచిన విధంగా వేట నిషేధ వృత్తి కూడా అందజేయబోతుంది అధ్యక్ష. అలాగే కిసాన్ సెస్కు నిధులు కేటాయించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. బడ్జెట్పై సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చిన మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత 5 ఏళ్లలో అన్ని రకాలుగా నాశనమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాన ప్రభుత్వానికి ఈ సభ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకతో నేను నిత్యం ప్రజాసేవలో ఉంటానని చెప్పి మరోసారి వినియోగించుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ పార్థసారథి గారు, బీజేపీ, 5 నిమిషాల్లో ముగించారు. మీకు అంతకన్నా సమయం లేదండి. ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ 3,22,000 కోట్లతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ పేరుతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనుభవంతో ఈరోజు స్వర్ణాంధ్ర 2064 విజన్ పేరుతో ఈ బడ్జెట్ ని రూపకల్పనలో కీలక పాత్ర పోషించి 47 సో ఆయన ఆశీస్సులతో వస్తున్న ఈ బడ్జెట్ చాలా